హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరేంద్ర. మీరు చూస్తున్నారు నెక్స్ట్ లెవెల్ టెక్ ఇన్ తెలుగు. నేను ఈరోజు మొబైల్ వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ఈజీ అండ్ సింపుల్ ట్రిక్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్పీకర్ గురించి చెప్తాను. స్పీకర్, మనం ఏ సాంగ్ వినాలన్నా, ఏ వీడియో చూడాలన్నా, అసలు ఏం చేయాలన్నా మన మొబైల్లో ఖచ్చితంగా స్పీకర్ అనేది గుడ్ క్వాలిటీ ఆఫ్ సౌండ్తో ఉండవలసిందే. మనం స్పీకర్ని వాడేటప్పుడు కొత్త మొబైల్ యూజ్ చేసినప్పుడు ఉండే సౌండ్ అనేది మనం వాడే కొద్ది తగ్గిపోతూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే మన డైలీ యూసేజ్లో ఆ స్పీకర్లోకి డస్ట్ పోవడం, వాటర్ పోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల స్పీకర్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే స్పీకర్ మార్చుకోవడం. లేదు అంతగా పెద్ద ప్రాబ్లం లేదు, కొద్దిగా సౌండ్ తగ్గింది, లైట్గానే సౌండ్ తగ్గింది, కంప్లీట్గా సౌండ్ పోలేదు అన్నప్పుడు మనం ఒక వర్క్ చేయొచ్చు. అదేంటో నేను చెప్తాను. మనం ముందు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళాలి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత దానిపైన ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పి మనం టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫిక్స్ మై స్పీకర్ అని చెప్పి ఒక వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సౌండ్ అనేది మీకు అక్కడ రాసి ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ మొబైల్ నుండి సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ సౌండ్ ఏంటంటే మీ మొబైల్లో ఉన్న లిక్విడ్ కానీ, వాటర్ కానీ, లేకపోతే ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉంటే ఎయిర్ ద్వారా ఏంటంటే ఆ సౌండ్ ద్వారా ఏంటంటే బయటికి పంపించేస్తుంది అనమాట. ఇది మీరు ఒకసారి యూజ్ చేసి మీ మొబైల్లో ఎలా వర్క్ అయిందో ప్లీజ్ ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఆప్షన్ ఫ్రెండ్స్, స్క్రీన్ పిన్నింగ్. మనం మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకసారి మొబైల్ ఇవ్వు అని చెప్పి అంటుంటారు. మన మొహమాటం కొద్దో లేకపోతే తప్పకో మనం మొబైల్ అనేది తెస్తాము. మన మొబైల్లో ఉన్న డేటా ఏం చూస్తారో అని చెప్పి మనం భయం అనేది మనకు ఉంటా ఉంటుంది. సో మనం చేయాల్సిన ఇక్కడ పని గురించి మీకు చెప్తాను. ఇది మీకు చాలా యూస్ఫుల్ అండి, వినండి. మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫేస్బుక్ కావాలి, నీ మొబైల్లో ఫేస్బుక్ లాగిన్ అవుతాం, ఫేస్బుక్ చూస్తానని చెప్పి అన్నారనుకోండి. లేకపోతే సంథింగ్ యూట్యూబ్ కావాలి, యూట్యూబ్ చూస్తానని చెప్పి అన్నారనుకోండి. ఏదైనా సంథింగ్ ఒక యాప్. సో మిగతా యాప్స్ని కదపకుండా ఓన్లీ ఆ యాపే చూసేటట్టు మనం ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు. దాని పేరు స్క్రీన్ పిన్నింగ్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రీన్ పిన్నింగ్ అని చెప్పి మనం ఆన్ చేయొచ్చు. ఆన్ చేసిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసేసి ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసి రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి స్క్రీన్ పిన్నింగ్ అనేది మనం దానికి ఆన్ చేయాలి. ఆన్ చేస్తే మనం యూజ్ చేసేటప్పుడు ఇంకా ఏ యాప్ అనేది ఓపెన్ అవ్వదు. ఓన్లీ ఆ ఒక్క యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకోండి, ఓన్లీ యూట్యూబ్ ఒకటే వర్క్ అవుతుంది. రిమైనింగ్ యాప్ వాళ్ళు ఏం చేసినా, బ్యాక్ బటన్ నొక్కినా, మిడిల్ బటన్ నొక్కినా, ఆప్షన్స్ బటన్ నొక్కినా, ఏం నొక్కినా సరే పనిచేయదు. ఓన్లీ ఆ యూట్యూబ్ యాప్ మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ దాని నుంచి మనం వెనక్కి రావాలంటే రీసెంట్, బ్యాక్ ఈ రెండు బటన్స్ని సైమల్టేనియస్గా పట్టుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఈ ఆప్షన్ మీరు వాడి ఎవరైనా మీరు అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి. తర్వాత ఇది మీకు యూస్ఫుల్ అయిందో లేదో ఒకసారి నాకు కామెంట్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే సపరేట్ రింగ్ టోన్. ఇది అందరికీ తెలిసిందే, నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, గుర్తు లేని వాళ్ళకు కూడా గుర్తు వచ్చిందని చెప్పి. ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి చాలా కాల్స్ అయితే వస్తుంటాయి. వర్స్ట్ కాల్స్ వస్తుంటాయి, మంచి కాల్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ చేస్తుంటారు. ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోలేం కదా ఎవరు ఏం చేస్తున్నారో. కానీ ప్రతిదీ కూడా లిఫ్ట్ చేయాల్సి వస్తుంది, అంటే మొబైల్ మనకు దూరంగా ఉన్నప్పుడు. సో ఏం చేయాలంటే మనకి కావాల్సిన వాళ్ళకి సపరేట్ రింగ్ టోన్ అనేది పెట్టుకోండి. అప్పుడు ఆ రింగ్ టోన్ బట్టి మీరు అది లిఫ్ట్ చేయాలో లేదో ఆలోచించుకోవచ్చు. ఇది కూడా ఒకసారి వాడి మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఫ్రెండ్స్, కీబోర్డ్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం మొబైల్ అనేది యూజ్ చేస్తున్నాము. దాంట్లో ఎవరికైనా ఏదైనా మెసేజ్ పంపించాలనుకుంటున్నాం. ఆ మెసేజ్ పంపించాలన్నప్పుడు తెలుగులో పంపించాలి, లేకపోతే హిందీలో పంపించాలి, లేకపోతే అదర్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కాకుండా అదర్ లాంగ్వేజ్లో పంపించాలి. దానికి మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి రకరకాల కీబోర్డ్లు అవి మనం డౌన్లోడ్ చేస్తున్నాం. అలా ఏం చేయగలదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మొబైల్ అన్నింటిలో కల్లా ప్రతి దాంట్లోని ఆప్షన్స్ అనేవి ఉంటున్నాయి. మీరు ఏం చేయాలంటే లాంగ్వేజ్లోకి వెళ్ళి ఇంగ్లీష్ కాకుండా యాడ్ లాంగ్వేజ్ అని చెప్పి కొట్టాలి. ఆ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అనుకోండి, తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లోకి వెళ్ళాలి. కీబోర్డ్లోకి వెళ్ళి లాంగ్వేజ్ దగ్గర, మల్టీ లాంగ్వేజ్ దగ్గర తెలుగు లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైనా టైపింగ్ చేసినప్పుడు చూడండి. ఇప్పుడు నేను మీకు కీబోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. కీబోర్డ్ ఓపెన్ చేసిన తర్వాత మెసేజ్ చేసేటప్పుడు అక్కడ మీకు గ్లోబల్ సింబల్ ఒకటి కనిపించింది కదా, భూమి సింబల్, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత తెలుగు టు ఇంగ్లీష్, లేకపోతే ఇంగ్లీష్ టు తెలుగు అని చెప్పి ఒక ఆప్షన్ కనిపించింది చూడండి. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేస్తే అది మీకు డైరెక్ట్గా తెలుగులో వస్తుంది. వీరు అని చెప్పి మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే వీరు అని చెప్పి తెలుగులో వస్తుంది. ఇది మీకు బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉందో చెప్పి ఒకసారి. ఫ్రెండ్స్, వీడియో లెంత్ తగ్గించడం కోసం 2 పార్ట్స్ కింద చేశాను. పార్ట్ 2 రాబోతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.